హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం క్విక్గా యాజ్ ఇట్ ఈస్గా మనం ఎప్పుడు ఎలా చేస్తున్నామో అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో నాకు యాక్చువల్గా 2 days నుంచి కుదరట్లేదు ఈ స్టాక్స్ మీద మంచి లెవెల్స్ షేర్ చేద్దామంటే, బట్ మోస్ట్లీ ఇవాళ అయితే కష్టమేమో, కానీ రేపటి నుంచి కంటిన్యూస్గా నేను ఏదైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్నానో ఆ స్టాక్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మనందరికీ యూజ్ అవుతుంది అది. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ చూశారు కదా, నేను మీకు బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా బౌన్స్ అయితే వస్తుంది అని చెప్పాను కదా మీకు. సో బౌన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, బట్ అది స్లైడ్ బౌన్స్ అనే చెప్పచ్చు. ఇదిగోండి, ఓవరాల్గా ఇవాళ మార్కెట్ కనుక మీరు గమనిస్తే నిఫ్టీ కొంచెము అప్ సైడ్ ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ మట్టికి ఫ్లాట్ కదా. సో బ్యాంక్ నిఫ్టీలో అసలు ఏం జరిగింది అంటే కూడా మనము ఇదిగోండి ఇక్కడ మనకి ట్రేడింగ్ చూస్తేనే తెలిసిపోతుంది. 15 minutes టైం ఫ్రేము ఫ్లాట్గా ఉన్నాడు అంతే, చూసారు కదా. సో నథింగ్ యాక్చువల్లీ. లాస్ట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకే బిగ్ డ్రాగర్ కింద తయారైంది. ఓకే, సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఛానల్స్ ఎప్పుడైతే మనకి వస్తున్నాయో గుర్తుపెట్టుకోండి, అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ అనమాట, లేదా డౌన్ సైడ్ బ్రేక్అవుట్. ఇదిగోండి ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇలాగా ఇదిగోండి ఈ పోర్షన్ చూడండి. ఈ పోర్షన్ చూసిన తర్వాత ఇదిగో ఇలా ఎలా కొట్టారు చూసారు కదా. సో ఇలాంటి ఒక డ్రాప్లు ఉంటాయి. ఓకే, సో ఇది కన్సాలిడేషను, ఇది ట్రెండ్. సో ఇప్పుడు ప్రజెంట్ కన్సాలిడేషన్ అవుతుంది. ఇది ఎన్ని రోజులు అవుతుంది అనేది నాకు తెలియదు. ఓకే, అంటే ఇది 1 week పట్టింది. ఇక్కడ చూసారు కదా, 5 days పట్టింది. ఇప్పటికి ఇక్కడ 1 2 3 days అయింది. సో ఎనీ కట్ డౌన్, ఓకే, ఎనీ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ విల్ బీ ఏ న్యూ డౌన్ ట్రెండ్, అట్లీస్ట్ ఫర్ 2000 or 1500 points రఫ్లీ బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఎనీ అప్ సైడ్ బ్రేక్అవుట్ విల్ రీటెస్ట్. ఇదిగోండి ఈ మన ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని చూస్తున్నాం కదా లాస్ట్ 3 days నుంచి, ఆ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్లు చూపించాను కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేస్తాడు. అది రేపు అవ్వచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ మనకు తెలియదు, లేదా ఎల్లుండి ఫ్రైడే అవ్వచ్చు, రేపు థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, మనకు తెలియదు అది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ కాంట్రాక్ట్ కదా అప్పుడు. సో న్యూ కాంట్రాక్ట్ ఓపెన్ అయినప్పుడు ఆబ్వియస్గా మనకి న్యూ కాంట్రాక్ట్ ఏముంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. సో ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఉందో ఆ కాంట్రాక్ట్ మనకి జనరల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనీషియల్ 2-3 days అప్ ట్రెండ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓన్లీ బేర్ మార్కెట్ ఉన్నప్పుడు తప్ప, జనరల్గా ఉన్నప్పుడు అప్ ట్రెండ్ ఉంటుంది. సో ఎనీ బ్రేక్అవుట్ అప్ సైడ్, ఇదిగోండి అప్ సైడ్ మనకి 2 సార్లు రీటెస్ట్ చేయడానికి ఉంది. అంటే 52,300 ఒకటి ఉంది, రెండోది మనకి ఇదంతా తీసేద్దాం. యా, సో ఇక్కడ మనకి 2 levels ఉన్నాయి కదా, ఇదొక లెవెల్ ఉంది, ఇదొక లెవెల్ ఉంది కదా. సో ట్రెండ్ లైన్ ఏముంది, చాలా ఈజీగా మనం మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. నేను మీకు అది ఆల్రెడీ చూపించాను, అది పెద్ద విషయం కాదు. ఓకే, సో ఇలా డ్రా చేసుకోండి ట్రెండ్ లైన్ ఒకటి, రెండోది ఇంటర్నల్ ట్రెండ్ లైన్ ఒకటి డ్రా చేసుకోవచ్చు. యా, ఇది కరెక్ట్ ట్రెండ్ లైన్ యాక్చువల్లీ డౌన్ సైడ్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సో ఎనీ ఇక్కడ ఏది బ్రేక్అవుట్ అయినా కూడా మనకి సో ఒక 500 to 1000 point అప్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. అది మట్టి గుర్తుపెట్టుకోండి, అది రేపు కూడా రావచ్చు. ఓకేనా, నేనైతే వెయిట్ చేస్తున్నాను ఆ అప్ మూవ్ కోసం. బ్యాంక్ నిఫ్టీలో సీరియస్గా వెయిట్ చేస్తున్నాను. ఆ 1000 మూమెంట్ వస్తే అక్కడి నుంచి ఇంకొక 2000 points అప్ సైడ్ ఉంది. ఓకే, సో జస్ట్ వెయిటింగ్ అనమాట. అండ్ నిఫ్టీకి వచ్చేసరికి ఫ్రెండ్స్, సో నిఫ్టీ కంప్లీట్గా ఆపోజిట్లో ఉంది. యాక్చువల్గా మీరు గమనిస్తే నిఫ్టీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి చూడండి, వీడు కన్సాలిడేట్ అవుతున్నాడా లేకపోతే మార్కెట్ని ఏమన్నా కిందకి తీసుకొస్తాక ఛాన్స్ ఉందా అంటే, ఇదిగోండి సో ఒక జోన్లో వెళ్తున్నాడు కదా. ఇప్పుడు ప్రజెంట్ కన్సాలిడేషన్ అయితే కనపడుతుంది కదా మనకు క్లియర్గా. లాస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే. సో లాస్ట్ 3 days కన్సాలిడేషన్. అండ్ బిఫోర్ దట్ మార్కెట్ చూసారా ఎంత నీట్గా ట్రెండ్ అయిందో. ఎన్ని డేస్, 2 days కదా. ఆల్మోస్ట్ రఫ్లీ మనకి ఇక్కడ నుంచి చూస్తే 24,300 నుంచి సో 600
700 పాయింట్స్ మనకి పీక్ పాయింట్ టచ్ చేశాడు. అక్కడి నుంచి మనకి కన్సాలిడేషన్ అయితే అవుతుంది కదా. సో ఇది జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే చార్ట్ మీద మనకి ఇలా డ్రా చేసుకుని బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే సరిపోతుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ అవుతున్నాయి. రెండు కూడా మనకి ప్యారలల్గా లేవు, అప్ ట్రెండ్లో లేవు. నిఫ్టీ ఏమో ఎనీ డిప్ ఈజీగా పైకి తీసుకెళ్తున్నాడు, బట్ 25,000 బ్రేక్అవుట్ అవ్వట్లా. సో ఆ 25,000 బ్రేక్అవుట్ అయితే ఏదన్నా ఒక డెసిషన్ పాయింట్ వస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా షార్ప్ సెల్లింగ్ ఉంటుంది, కానీ ఆ సెల్లింగ్ ముందు మీకు June 4th బిఫోర్ June 3rd ఒకసారి చూడండి. June 3rd పంప్ చేశారు, ఫుల్గా పంప్ చేశారు. ఓకేనా. సో పంప్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు సడన్ డ్రాప్ తీసుకొచ్చారు, ఓన్లీ బికాజ్ ఆఫ్ కోయిలేషన్ గవర్నమెంట్. సో ఇప్పుడు దానికి దీనికి రిలేషన్ ఏం లేదు, బట్ సమ్హౌ ఇలా తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఓకే, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇదిగోండి ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఒక 1000 పాయింట్ లేకపోతే 500 పాయింట్, అట్లీస్ట్ 500 పాయింట్ మనకి నిఫ్టీలో తీసుకొస్తారు. సో నిఫ్టీలో 400 నుంచి 500 పాయింట్ తీసుకొచ్చారు అనుకుందాం. ఇది పీక్ పాయింట్ చేస్తారనమాట. ఓకే, సో పీక్ చేసిన తర్వాత అంటే బ్రేక్అవుట్ అయిపోద్దని కాదు, నాకు తెలియదు. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకొచ్చి 2 days ఇలా తీసుకొచ్చి ఇలా పైకి తీసుకొస్తారు. సో 1000 పాయింట్స్ పైకి తీసుకొచ్చేస్తారు రఫ్లీ మొత్తానికి. సో 1000 లేకపోతే రఫ్ ఫిగర్ చెప్తున్నాను, 500 అబవ్ ఎనీథింగ్ ఈజ్ సీరియస్ థింగ్ యాక్చువల్గా. 25,000 పైన 500 పాయింట్ పైన ఇంకేదైనా హై రిస్క్ దాన్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇలాంటి ఒక కరెక్షన్ అయితే వస్తుందని నేనైతే క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, అది రావడం కూడా మంచిదే యాక్చువల్గా నిఫ్టీలో. ఓకేనా, చాలా మంచిది కూడా రావడం. సో అలా స్టార్ట్ అయితే ఇదిగోండి అప్పుడు ఇలాంటి కరెక్షన్ వస్తుంది, నా ఉద్దేశం ఇది. ఓకే, మళ్ళీ తర్వాత ఇలాంటి అప్ ట్రెండ్ వస్తుంది. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సైకిల్. సో మనకి ఇప్పుడు మనం ఈ ఫేజ్లోకి రాబోతున్నాము, ఈ ఫేజ్లోకి వచ్చిన తర్వాత ఈ ఫేజ్ అనేది వస్తుంది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే, సో బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎనీథింగ్ బై ఆన్ డిప్స్ టిల్ బ్యాంక్ నిఫ్టీ అయితే 3,000 పాయింట్స్ అప్ సైడ్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, నిఫ్టీ అయితే 1,000 పాయింట్స్ మ్యాక్స్ అనమాట. ఓకే, 1,000 పాయింట్స్ మ్యాక్స్. మనం రోజు డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. విల్ సీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.